హలో హాయ్ అండి, నేను మీ జోష్న. సో ఈరోజు ఏంటి నా అవుట్ఫిట్ కొంచెం డిఫరెంట్గా ఉందని చూస్తున్నారు కదా. సో అదేం లేదు, ఈరోజు మా చెల్లి బర్త్డే అనమాట, మా పెద్ద డాడీ వాళ్ళ పాపది. సో తన బర్త్డే పార్టీ ఉంది కాబట్టి నేనైతే ఈరోజు ఫాస్ట్గా రెడీ అయిపోదామని చెప్పి రెడీ అయిపోతున్నా. సో దానికోసం నేను ఏం చేశానంటే ఈ సింపుల్ 1 minute శారీని అయితే వేసుకున్నాను. సో దీని కంప్లీట్ లుక్ అనేది నేను మేక్ ఓవర్ అంతా అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అసలు బర్త్డే పార్టీ ఎలా జరిగింది, నేను ఎలా రెడీ అయ్యాను, ప్రతి ఒక్కటి వీడియోలో ఉంటుంది అనమాట. ఓకే, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. సో నేనైతే మేకప్ విషయానికి వచ్చేసరికి ఎక్కువ మేకప్ అనేది ప్రిఫర్ చేయను అనమాట. సో కొంచెం తక్కువ వేసుకుంటాను. అందులో ఈరోజైతే అసలు మేకప్ వేసుకోవాలి అనిపించట్లేదు కాబట్టి ఆల్రెడీ లైట్గా ఐ షాడో వేసాను చూడండి, పింక్. సో దాని మీద ఏదైనా గ్లిటర్ యాడ్ చేసుకొని లిప్స్టిక్ రాసుకొని బ్లష్ అప్లై చేసుకొని వెళ్ళిపోదాం. సో ఆ 3 వేస్తే మనకైతే మేకప్ వేయకపోయినా మేకప్ వేసినట్టే ఉంటుంది. సో ఫౌండేషన్లు, కన్సీలర్లు ఇవన్నీ రాకపోయినా ఆ 3 వేస్తే చాలన్నమాట. సో మేకప్ లుక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో నేనైతే ఫస్ట్ ఐ షాడో అప్లై చేస్తాను. బ్రష్తో కన్నా హ్యాండ్తో అప్లై చేస్తేనే ఈజీగా ఉంటుంది. సో లైట్ అప్లై చేసాం కాబట్టి దాని మీదకి కొంచెం గ్లిటర్ షిమ్మర్ అప్లై చేద్దాం. సో కనిపిస్తుందా చూడండి. సో ఇలా అయితే అప్లై చేసుకుంటున్నాను కొంచెం గ్లిటరీగా రావడానికి. సో you can see that glitter shine. సో డార్క్ ఐ షాడో కూడా నాకు అంత నచ్చదు అనమాట. ఎప్పుడో పార్టీస్కి, ఫంక్షన్స్కి అయితే తప్ప నేను డార్క్ ఐ షాడో ప్రిఫర్ చేయను. సో చాలా లైట్ కలర్స్ అనేది మిక్స్ చేసి రాస్తాను అనమాట. సో ఆ మిక్సింగ్లో కూడా నాకు 2-3 కలర్స్ మిక్స్ చేస్తేనే నచ్చుతుంది. ఫింగర్తో అయితే ఏంటంటే బెనిఫిట్, మనం ఎంతవరకు అప్లై చేయాలో అంతవరకు అప్లై చేసుకోవచ్చు, దానికి క్రాస్ అవుతుంది అనమాట. సో బ్రష్ చేస్తే ఏంటంటే ఒక్కొక్కసారి అటు ఇటు వెళ్ళిపోతుంది నాలాంటి బిగినర్స్కి. ఓకే, సో ఐ షాడో అప్లై చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. నాకు కెమెరాలో సరిగ్గా కనిపించట్లేదు. యా, మిర్రర్లో కరెక్ట్గా ఉంది ఐ షాడో అయితే. సేమ్ ఇక్కడ ఎలా ఉంది ఇక్కడ కూడా అట్లానే ఉంది. బట్ నాకైతే ఫోన్లో అంత క్లారిటీగా కనిపించట్లేదు, మీకైతే క్లారిటీగా కనిపిస్తుంది. సో నెక్స్ట్ అయితే బ్లష్ అప్లై చేసుకుందాం. సో బ్లష్ అప్లై చేద్దాం. సో నేను ఐ షాడోలో ఉన్న ఒక కలరే తీసుకుంటున్నాను. ఇది చూడండి ఎంత లైట్గా ఉందో. సో ఈ లైట్ కలర్ చిక్స్ మీద బాగుంటుంది. సో చూపిస్తానండి అప్లై చేసి. సో చిక్స్ మీద చాలా లైట్గా కనిపిస్తుంది కదా. సో కెమెరాలో చూడండి ఎంత లైట్గా ఉందో. సో అవుట్పుట్ కూడా బయటకు కూడా అట్లానే ఉందన్నమాట. సో 2 చీక్స్కి రాసి నేను చూపిస్తాను, ఆగండి. సో బ్లష్ కెమెరాలో ఎంత లైట్గా కనిపిస్తుందో బయట కూడా అంతే లైట్గా కనిపిస్తుంది. సో బ్లష్ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఐబ్రోస్ ఫిల్ చేసుకుందాం. సో ఇప్పుడైతే ఐబ్రోస్ ఫిల్ చేసుకుందాం. ఐబ్రోస్ ఫిల్ చేశాక నేను చూపిస్తాను, ఆగండి. సో ఐబ్రోస్ కూడా ఫిల్ చేసేసాను అనమాట. సో ఐబ్రోస్ ఫిల్ చేసేసిన తర్వాత ఇంకా లాస్ట్ స్టెప్ వచ్చేసి లిప్స్టిక్ ఒకటే, అది కూడా చూపిస్తాను నేను. సో నేను లిప్స్టిక్ రాసిన దానికన్నా ముందు లిప్ లైనర్తో ఎడ్జెస్ అనేది డ్రా చేసుకుంటాను. సో వెయిట్. సో కెమెరాలో క్లియర్గా కనిపించట్లేదు, సో మిర్రర్లో డ్రా చేసుకొని చూపిస్తాను. 5 minutes. సో లిప్ లైనర్ అయితే అప్లై చేయడం అయిపోయింది. సో లిప్స్టిక్ చూపిస్తాను. ఈ లిప్స్టిక్ అప్లై చేసుకుంటున్నాను. సో లాస్ట్ స్టెప్ వచ్చేసరికి లిప్స్టిక్ అనమాట. ఇది కలర్ ఎసెన్స్ నుంచి లిప్స్టిక్ అనమాట. సో ఇది షేడ్ 16 రేప్ టొమాటో. సో ఓకే, ఇదైతే ఇప్పుడు నేను అప్లై చేసుకుంటున్నాను.
అయితే లైవ్లోనే అప్లై చేస్తాను. బట్ మిర్రర్ అనేది ఓకే. సో లిప్స్టిక్ కూడా అప్లై చేయడం అయిపోయింది. ఓకే, సో దిస్ ఇస్ ద ఫైనల్ ఫర్ మేక్ ఓవర్. సో ఫేస్ అయితే చాలా షైనీగా ఉందన్నమాట. సో ఓన్లీ అసలు ఫౌండేషన్ కానీ కన్సీలర్ కానీ ఏం అప్లై చేయలేదు. ఓన్లీ విత్ కొన్ని ప్రోడక్ట్స్తో మాత్రమే గ్లో వచ్చింది. సో కాంపాక్ట్ ఎటువంటిది కూడా రాయలేదు. లైవ్లోనే చూసారు మీరు. ఓన్లీ ఐ షాడో, బ్లష్, ఐబ్రోస్, లిప్స్టిక్, దట్స్ ఇట్. ఓన్లీ 4 ప్రోడక్ట్స్తో అయితే ఇంత మంచి గ్లో వచ్చిందనమాట. సో నా మేకోవర్ అయితే కంప్లీటెడ్. ఇప్పుడు మీకు టోటల్ అవుట్ఫిట్ నీట్గా రెడీ అయ్యి నేను టోటల్ అవుట్ఫిట్ అయితే అసలు ఎలా రెడీ అయ్యానని చెప్పి నా టోటల్ లుక్ అయితే చూపిస్తాను. సో దిస్ ఈస్ ద ఫైనల్ లుక్. సో చూడండి, సో నా 1 minute శారీ అనేది ఎంత కరెక్ట్గా వచ్చిందో. సో అందరు పైకి వెళ్ళిపోవడం వల్ల నాకు వీడియో తీయడానికి ఎవరూ లేరనమాట. సో అందుకే కొంచెం కష్టం. సో ఎక్కడ ప్లేస్ చేద్దామన్నా ప్లేస్ చేయడానికి కరెక్ట్ ప్లేసెస్ లేవు. సో యా, దిస్ ఇస్ మై ఫైనల్ లుక్. సో హెయిర్ స్టైల్, జ్యువెలరీ అయితే ఇది ఒకటే పెట్టుకున్నాను అనమాట. సింపుల్గా ఉండాలని. హ్యాండ్స్కి ఏం వేసుకోలేదు. సో దట్స్ ఇట్. సో ఫుల్ వీడియో చూస్తూ ఉండండి. పైకి వెళ్ళి పైన కేక్ కటింగ్ అన్ని వీడియోస్ తీసి పెడతాను. ఓకే, చలో పైకి వెళ్ళిపోదాం. చెల్లాల దగ్గరికి పైకి వచ్చేసాం. సో యాక్చువల్లీ బర్త్డేకి తను కూడా 1 minute శారీ తీసుకుందనమాట. సో దాన్ని బట్టి మేము 3 sisters కూడా 1 minute శారీ కట్టుకున్నాం. బాబు ఏంటి
ఓకే. రెండు చక్రాల కోసమా ఇట్స్ మై విష్ బుక్లో విష్ సరే ఇక Day to you. Happy to you. చూడి అమ్మ మన చేతులకి హ్యాపీ బర్త్డే టు యూ. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ పెట్టుకోవడం మర్చిపోకండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. నేను విజయోష్ణ.